అయితే ఈ డేటు ఏ డేటు 13 ఆగస్టు 2025 ఈ డేట్ గురించి నాస్ట్రామస్ రాసిన పుస్తకంలో ఎక్కడా ప్రస్తావన లేదు. మరి ప్రస్తావన లేనప్పుడు ఎలాగ చెప్తున్నామంటారా? వస్తున్నాను, అక్కడికే వస్తున్నాం. అయితే కొంతమంది పరిశోధకులు నాస్ట్రామస్ ప్రావిన్స్లోని షాన్ రెమిడీ అబ్బే ప్రాంతంలో పరిశోధనలు జరిపినప్పుడు శిథిల వ్యవస్థలో ఉన్న ఆర్కైవల్ నుంచి నాస్ట్రామస్ రాసిన ఒక క్వార్టర్స్ బయటపడింది. ఆ గ్రంథంలో అక్షరాల రూపంలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి రాయలేదు, కానీ ఆ గ్రంథంలో నుంచి కొన్ని ఎల్లో పేజెస్ బయటపడ్డాయి. ఆ ఎల్లో పేజెస్ పరిశీలించిన పరిశోధకులు ఒక కోడ్ బయటపడిందని చెప్పారు. ఆ కోడ్ ఎలా ఉందంటే ఒక ఇనుప ముక్కతో రాసిన ఆర్ట్లా ఉంది. సూర్యుడు చంద్రవంకల గ్రహణంలో ఉండి 13 నక్షత్రాల చక్రంలో ఉంది. ఆ మధ్యలో ఒక కోడ్ ఉంది. అదే 13 ఆగస్టు 2020కి సంబంధించిన మెసేజ్. దీన్ని డీకోడ్ చేయడానికి అప్పట్లో చాలా మంది చాలాసార్లు ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల కాలేదు. ఎందుకు? ఆ కోడ్ లాంగ్వేజ్ ప్రపంచంలో ఏ భాషతో సరిపోలేదు. కానీ 2009లో ఫ్రెంచ్ క్రిప్టో అనలిస్ట్ ఎల్విఎస్ గారు దీన్ని డీకోడ్ చేశాడు. అయితే ఆయన ఏం చెప్పాడంటే ఇది ఒక మ్యూజిక్తో కోడ్ చేయబడిందని, హార్మోనిక్ ఫ్రీక్వెన్సీతో సీక్రెట్ కోడ్ని అన్లాక్ చేస్తుందని చెప్పాడు. అలా డీకోడ్ చేసినప్పుడు ఈ కోడ్ బయటపడిందని చెప్పాడు. ఇది లెన్స్గెట్ పోర్టల్లో, అలాగే పురాతన ఈజిప్ట్ క్యాలెండర్లో హీలియోరికల్ రైజింగ్ మధ్య టైంని సూచిస్తుంది. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి.